గతసారి మనం మాట్లాడిన విషయం గుర్తుందా? భక్తులు 4 రకాలు అని కృష్ణుడు చెప్పాడు. కష్టంలో ఉన్నవాళ్ళు, ఏదైనా కావాలని అడిగేవాళ్ళు, జ్ఞానం వెతికేవాళ్ళు, అంతా తెలిసి ప్రేమతో దగ్గరయ్యేవాళ్ళు. అవును, జ్ఞానితో ఉండే భక్తి అన్నిటికంటే లోతైనదని చెప్పాడు కదా. అమ్మా, కృష్ణుడు వాళ్ళందరినీ ప్రేమిస్తాడని కూడా చెప్పారు కదా. అవును మీరా, ఇప్పుడు కృష్ణుడు ఇంకో అడుగు ముందుకు వెళ్తున్నాడు. ఒక్కొక్కరు ఒక్కో రూపాన్ని పూజిస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ నమ్మకం ఎక్కడ నుండి వస్తుంది? ఇప్పుడు చూద్దాం. మన ప్రశ్న ఇది: మనం పూజించేది, నమ్మేది అది మన మనసు చేసిన పని మాత్రమేనా, లేదా అందులో ఇంకేదైనా ఉందా? యోయో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. కృష్ణుడు చెప్తున్నాడు, ఎవరైనా సరే ఏ రూపాన్నైనా సరే శ్రద్ధగా పూజించాలని అనుకున్నప్పుడు ఆ శ్రద్ధను నేనే స్థిరంగా చేస్తాను అని. ఆ నమ్మకం తనకు తానే వచ్చింది అనుకుంటాం, కానీ కృష్ణుడు చెప్తున్నాడు ఆ స్థిరత్వం నేనే ఇస్తాను అని. అంటే ఎవరైనా వేరే దేవుణ్ణి పూజించినా కృష్ణుడే హెల్ప్ చేస్తాడా? అదే, ఇది చాలా ముఖ్యమైన విషయం ఆరో. కృష్ణుడు చెప్తున్నాడు, ఏ రూపమైనా సరే ఆ నమ్మకాన్ని నేనే పట్టుకుంటాను అని. శ్రద్ధ అంటే ఏదో ఒక్కటి నమ్మి దానికోసం మనసు పెట్టడం. ఆ నమ్మకాన్ని స్థిరంగా ఉంచేది కృష్ణుడే. శ్రద్ధ అంటే ఏంటి నాన్నా? శ్రద్ధ అంటే ఏదైనా నిజంగా ఉంది అని, అది మంచిది అని మనసు మొత్తం దానిమీద పెట్టడం. భయంతో కాదు, బలవంతంగా కాదు, మనసులుండి వచ్చే నమ్మకం. ఒక విషయం చెప్పనా? ఈ శ్లోకంలో యో యో అని 2 సార్లు వచ్చింది. అంటే ఎవరైనా సరే, ఏ రూపమైనా సరే, కృష్ణుడు ఒక్కర్ని మినహాయించడం లేదు. అంటే మన ఇంట్లో వేరే రూపాన్ని పూజించే వాళ్ళు కూడా కృష్ణుడి సపోర్ట్ ఉంటుందా? అవును, నమ్మకం శక్తివంతమైనది. అది ఎటువైపు మళ్ళినా ఆ శక్తి వెనక కృష్ణుడే ఉన్నాడు అని ఈ శ్లోకం చెప్తోంది. శ్రద్ధ మన చేతల్ని తీర్చిదిద్దుతుంది. ఇది ఈ శ్లోకం ఇచ్చే మొదటి పాఠం. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. ఆ శ్రద్ధతో పూజించిన తర్వాత ఏం జరుగుతుందో. సతయా శ్రద్ధయా యుక్తస్తస్య రాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హి తాన్. ఆ శ్రద్ధతో నిండిన మనిషి తాను ఎంచుకున్న రూపాన్ని పూజిస్తాడు. తనకు కావలసినవి కూడా వస్తాయి. కాని కృష్ణుడు చెప్తున్నాడు, ఆ ఫలాలు నేనే ఇస్తున్నాను అని. వేరే రూపం ద్వారా అడిగినా ఆ ఇచ్చేది నేనే. అంటే ఎవరు ఇచ్చినా కృష్ణుడే ఇచ్చినట్ట? చాలా బాగా అర్థం చేసుకున్నావు మీరా. నీళ్లు ఏ గ్లాస్లో తాగినా నీళ్లే కదా, అలాగే ఏ రూపం ద్వారా వచ్చినా ఆ శక్తి ఒక్కటే. కానీ నాన్న, మరి వేరే రూపాన్ని పూజించడం తప్పు కాదా? కృష్ణుడు ఇక్కడ తప్పు అని చెప్పడం లేదు ఆరవ్. శ్రద్ధ నిజాయితీగా ఉంటే ఆ నమ్మకాన్ని కృష్ణుడే పట్టుకుంటాడు. నువ్వు ఏదైనా నేర్చుకోవాలని మనసు పెట్టి ప్రాక్టీస్ చేస్తే ఆ నమ్మకమే నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. శ్రద్ధ మన చేతల్ని, మన ఫలితాల్ని రూపొందిస్తుంది. ఇప్పుడు చూడండి, కృష్ణుడు ఒక చాలా ముఖ్యమైన తేడా చెప్తున్నాడు. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్ప మేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్ధక్త యాంతి మామపి మామపి. ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు, వేరే రూపాలను పూజించేవాళ్లకు ఫలితాలు వస్తాయి, కాని అవి అంతమయ్యే ఫలితాలు. దేవతలను పూజించిన వాళ్ళు, ఇంచిన వాళ్ళు దేవతల దగ్గరకు వెళ్తారు. నన్ను పూజించిన వాళ్ళు నా దగ్గరకు వస్తారు. అంతమయ్యే ఫలితాలు అంటే? ఒక పరీక్షలో మంచి మార్కులు రావాలని చదివావు, మార్కులు వచ్చాయి, కానీ ఆ పరీక్ష అయిపోయింది. అది అంతమయ్యే ఫలితం. కానీ చదివే అలవాటు, నేర్చుకోవాలని ఉండే మనసు, అది ఎప్పటికీ ఉంటుంది. అది అంతమవదు. అంటే కృష్ణుడు ఇచ్చేది ఎప్పటికీ ఉందే ఏదో అని. అవును మీరా, కృష్ణుడు ఇక్కడ చెప్తున్నది, కొంతమంది చిన్న చిన్న కోరికల కోసం పూజిస్తారు, వాటిని పొందుతారు. కానీ అవి ఒకరోజు ముగిసిపోతాయి. నన్ను నేర్చుకోవాలని వచ్చేవాళ్లకు నేను ఇచ్చేది ముగియదు. కాని అమ్మా, పరీక్షలో మంచి మార్కులు రావాలని అడగడం తప్ప? తప్పు కాదు ఆరవ్. కృష్ణుడు తప్పు అనడం లేదు, కానీ అది ఎక్కరాగుతావు అని చూస్తున్నాడు. మార్కులు కావాలి, అది సరే, కానీ నేర్చుకోవడం ఎందుకు అనే ప్రశ్న అడిగావా? అదే లోతైన ప్రశ్న. చిన్న లాభాల కంటే నిజమైన అర్థం వెతకడం, అదే ఈ శ్లోకం ఇచ్చే పాఠం. నాన్నా, నేను ఒక్కోసారి చాక్లెట్ కావాలని దేవుడికి చెప్తాను. అది కూడా నమ్మకమే మీరా. కృష్ణుడు దాన్ని కూడా వింటాడు. కానీ ఒకరోజు నువ్వు చాక్లెట్ కంటే ముఖ్యమైన ఏదైనా అడగాలని అనిపిస్తుంది. అప్పుడు నీ మనసు ఇంకా లోతుగా వెళ్తుంది. ఇప్పుడు చూడండి, కృష్ణుడు ఒక చాలా లోతైన మాట చెప్తున్నాడు. తనను తాను ఎలా చూస్తారు అని. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం. కృష్ణుడు చెప్తున్నాడు,
చాలా మంది నన్ను చూసి అనుకుంటారు ఇతను ఒక మనిషి రూపంలో వచ్చిన దేవుడు అని. కాని నా నిజమైన స్వభావం ఏంటో వాళ్లకు తెలియదు. నేను అవ్యయుడిని, అంటే ఎప్పటికీ మారనివాడిని. అది వాళ్ళు అర్థం చేసుకోలేదు. అవ్యయం అంటే ఏంటమ్మా? అవ్యయం అంటే తరిగిపోనిది, మారిపోనిది. నీళ్లు ఆవిరైపోతాయి, రాళ్ళు అరిగిపోతాయి. కాని కృష్ణుడి నిజమైన స్వభావం అలా కాదు. అది ఎప్పటికీ అలానే ఉంటుంది. అందరికీ కృష్ణుడు కనిపించినా అర్థమవ్వడటం లేదా? అదే మీరా. బయట ఉన్న రూపం కనిపిస్తుంది, కాని లోపల ఉన్న నిజమైన స్వభావం అది అర్థం కావాలంటే లోతుగా చూడాలి. ఒక పుస్తకం అట్ట చూసి మొత్తం కంటెంట్ తెలుసు అనుకుంటే తప్పు కదా. అంటే కృష్ణుడిని అర్థం చేసుకోవాలంటే పైపైన చూస్తే సరిపోదా? అవును, కృష్ణుడు ఒక మనిషి రూపంలో వచ్చాడు, అది నిజమే. కాని ఆ రూపం వెనక ఉన్న పరంభావం, అది అంతటా ఉన్న ఎప్పటికీ మారని శక్తి. అది చూడాలంటే మనసు తెరిచి ఉండాలి. నిజమైన అర్థం పైపైన కనిపించదు, అది లోపల వెతికితే కనిపిస్తుంది. ఈ శ్లోకంలో అబుద్ధయః అన్న పదం వచ్చింది. అంటే బుద్ధిలేనివాళ్లు కాదు, లోతుగా ఆలోచించని వాళ్ళు. కృష్ణుడు తిట్టడం లేదు, అర్థం చేసుకోవాలని పిలుస్తున్నాడు. ఇప్పుడు చూడండి, కృష్ణుడు ఇంకో విషయం చెప్తున్నాడు. అందరికీ తాను ఎందుకు కనిపించడు అని. నాహం ప్రకాశః సర్వస్య యోగమాయాసమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. కృష్ణుడు చెప్తున్నాడు, నేను అందరికీ ప్రత్యక్షంగా కనిపించను. యోగమాయ అనే ఒక శక్తి నన్ను కప్పి ఉంటుంది. అందుకే చాలామంది నన్ను నిజంగా అర్థం చేసుకోలేరు. నేను పుట్టనివాడిని, మారనివాడిని. ఇది తెలుసుకోవటానికి లోపల స్పష్టత కావాలి. యోగమాయ అంటే ఏంటి నాన్నా? యోగమాయ అంటే కృష్ణుడి దగ్గర ఉన్న ఒక శక్తి. అది అర్థం కాకుండా కప్పి ఉంచుతుంది. ఒక పజిల్ చూస్తావు కదా, పైన చూస్తే సింపుల్ గా కనిపిస్తుంది, కాని దగ్గరగా చూస్తే లోపల దాచిన చిత్రం కనిపిస్తుంది. కృష్ణుడి నిజమైన స్వభావం కూడా అలాంటిదే. పైపైన చూసేవాళ్లకు కనిపించదు. అంటే కృష్ణుడిని అర్థం చేసుకోవాలంటే మనసు లోపల స్పష్టంగా ఉండాలా? అవును మీరా, ఇక్కడ అజం అన్న పదం వచ్చింది. పుట్టనివాడు అని, అవ్యయం మారనివాడు అని. కృష్ణుడు ఈ రెండు మాటలు చెప్తున్నాడు. నేను ఎప్పటికీ ఉన్నాను, ఎప్పటికీ ఉంటాను. కాని అది తెలుసుకోవటానికి లోపలి స్పష్టత కావాలి. అంటే మనసు మురికిగా ఉంటే కృష్ణుడు కనిపించడు. మురికి అనే కంటే మనసు చాలా చోట్ల చెదిరి ఉంటే లోతుగా చూడలేం. అద్దం మీద దుమ్ము ఉంటే మొహం సరిగ్గా కనిపించదు కదా. మనసు స్పష్టంగా ఉంటే అర్థమయ్యేది ఎక్కువ అవుతుంది. నిజమైన జ్ఞానానికి లోపలి స్పష్టత కావాలి. ఇదే ఈ శ్లోకం చెప్తోంది. నాన్న, మరి మన మనసు స్పష్టంగా ఉందో లేదో ఎలా తెలుస్తుంది? అది చాలా మంచి ప్రశ్న మీరా. నువ్వు ఆ ప్రశ్న అడగగలిగావంటే నీ మనసు ఇప్పటికే ఆలోచిస్తోంది. ఇప్పుడు ఈ 5 శ్లోకాలు కలిపి చూస్తే ఒక పెద్ద చిత్రం కనిపిస్తుంది. అమ్మా, ఒక్క విషయం అర్థం కాలేదు. కృష్ణుడు అందరికీ కనిపించడు అన్నాడు కదా, అంటే కొంతమంది కృష్ణుణ్ణి ఎప్పటికీ తెలుసుకోలేరా? అది అలా కాదు ఆరవ్. కృష్ణుడు ఎవర్నీ బయట పెట్టడం లేదు. ఎవరికైనా తెలుసుకోవాలని అనిపించినప్పుడు, ఆ శ్రద్ధ మొదలైనప్పుడు, అప్పుడు లోపలి స్పష్టత కూడా పెరుగుతుంది. అది ఒక్కసారిగా జరగదు, నెమ్మదిగా జరుగుతుంది. అమ్మా, ఒక్కో రూపం పూజించడం వేరు, కృష్ణుణ్ణి అర్థం చేసుకోవడం వేరు అని అనిపిస్తోంది. అవును మీరా, ఇవాళ మనం చదివిన శ్లోకాలు చెప్తున్నది అదే. ఒక్కో రూపం ద్వారా పూజించటం మొదలు ఆ శ్రద్ధ కృష్ణుడే ఇస్తాడు. ఫలితాలు వస్తాయి. కాని ఆ ఫలితాల వెనక ఉన్న నిజమైన శక్తి ఏంటో తెలుసుకోవాలంటే మనసు లోతుగా వెళ్ళాలి. అంటే నమ్మకం మొదలు, తర్వాత అర్థం చేసుకోవడం. సరిగ్గా చెప్పావు. శ్రద్ధతో మొదలవుతుంది. ఆ శ్రద్ధ మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఒక్కో అడుగులో అర్థమయ్యేది పెరుగుతుంది. భక్తుడు అంటే తెలుసుకోవాలని మనసు పెట్టేవాడు. అది చిన్న నమ్మకంతో మొదలవుతుంది. నాన్నా, నేను కూడా భక్తురాల్నా? నువ్వు ప్రశ్నలు అడుగుతున్నావు, అర్థం చేసుకోవాలని ఉంది అని చెప్తున్నావు. అది శ్రద్ధ కాదా మీరా? ఇవాళ మనం అర్థం చేసుకున్నదేంటంటే, శ్రద్ధ ఏ రూపంలో ఉన్నా కృష్ణుడే పట్టుకుంటాడు. కాని లోపల ఉన్న నిజమైన స్వభావం తెలుసుకోవాలంటే మనసు తెరిచి ఉండాలి, లోతుగా చూడాలి. ఇవాళ మనం చదివిన శ్లోకాల్లో కృష్ణుడు చాలా లోతైన విషయాలు చెప్పాడు. శ్రద్ధ ఎక్కడ మొదలవుతుందో, ఎక్కడికి తీసుకెళ్తుందో అది చూశాం. నాన్న, కాని ఒక్క విషయం ఇంకా తెలుసుకోవాలనుంది. అర్జునుడికి ఇవన్నీ అర్థమయ్యాయా? అతనికి కృష్ణుడి నిజమైన స్వభావం అర్థమైందా? తర్వాత కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. గతం గురించి, వర్తమానం గురించి, భవిష్యత్తు గురించి అన్నీ తెలిసినవాడు నేను, కాని నన్ను తెలిసినవాడు చాలా అరుదు అని. ఆ మాట వింటే ఎందుకు అరుదు అనే ప్రశ్న మనసులో ఆగుతుంది. అమ్మా, అంత తెలిసిన వాడిని తెలుసుకోవడం అంత కష్టమా?